పార్వతమ్మ అనే ముసలావిడ వీధుల వెంట తిరిగి బిచ్చమెత్తి బతికే రోజుల్లో 6 ఏళ్ల అనాథ బాలుడుగా అనంతుడు ఆమెకు దొరికాడు. వాడికి చదువు మీద ఉన్న ఆసక్తి గమనించిన పార్వతమ్మ తాను బిచ్చమెత్తి సంపాదించిన డబ్బులో కొంత మిగిలిస్తూ వాడికి చదువు చెప్పించింది. అనంతుడు 20 ఏళ్ల వాడై చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకున్నాడు. తర్వాత ఒక మంచి ఇల్లు అద్దెకు తీసుకుని అందులో ప్రవేశించాడు. పార్వతమ్మ ఇక తన కష్టాలు తీరిపోయినట్టు చాలా ఆనందపడింది. ఆ పరిస్థితుల్లో తమ పిల్లనిస్తామంటూ కొందరు ఆడపిల్లల తండ్రులు అతడి ఇంటికి రాసాగారు. అలా వచ్చిన సంబంధాలలో తనను పెంచి పెద్ద చేసిన అవ్వ పార్వతమ్మకు నచ్చిన ఒక అమ్మాయిని అనంతుడు పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు అమల. అమలకు తన కాపురానికి వచ్చిన రోజు నుండి భర్తతో పాటు ఒకనాటి బిచ్చగత్తెకు వండి వడ్డించటం చెప్పలేనంత కంపరంగా ఉండేది. భర్త ఇంట లేనప్పుడు ఆమె పార్వతమ్మను చీదరించుకుంటూ సూటిపోటి మాటలు అనేది. అయినా ఇలాంటి వాటికి ఎంతో కాలంగా అలవాటు పడిపోయిన పార్వతమ్మ అంతగా బాధపడేది కాదు. ఈ పరిస్థితిలో వృద్ధాప్యానికి తోడు ఆమె అనారోగ్యానికి గురయ్యింది. అనంతుడికి ఆమె గురించి చింత పట్టుకున్నది. ఆమె వద్దంటున్నా వినక వైద్యం కోసం డబ్బు ఖర్చు చేయసాగాడు. అమలకు ఇదేం మాత్రం ఇష్టం లేదు. ఒకనాడు ఆమె భర్తతో, పండగ ఇంకా వారం రోజులే ఉన్నది. మీరు నాకు పట్టుచీర కొనిపెట్టి చాలా కాలమైంది. పండుగకు ఒక పట్టుచీర కొనండి అన్నది. అనంతుడు కొంచెం సేపు ఆలోచించి, పండుగలకేం, దీని తర్వాత మరొక పండగ రాకపోదు. నువ్వు చూస్తున్నావు కదా, అవ్వ వైద్యానికి చాలా ఖర్చు పెట్టవలసి వస్తుంది అన్నాడు. ఆ జవాబు వింటూనే అమల ఎక్కడ లేని కోపం తెచ్చుకొని, ఒక బిచ్చగత్తె కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం బుద్ధిమంతులు చేసే పనేనా అని అడిగింది. అనంతుడు ఒక క్షణం కాలం నివ్వెరపోయి, అవ్వను గురించి అంత చులకనగా మరెప్పుడూ మాట్లాడకు అని బయటకు వెళ్ళిపోయాడు. దానితో అమలకు పార్వతమ్మ పట్ల ద్వేషం రెట్టింపయ్యింది. ఆ రాత్రి భోజనాలయ్యాక ఆమె భర్తతో, నేను పగలంతా ఎంత క్షోభ పడిపోయానో మీకు తెలియదు. మీరు బాగా ఆలోచించి నేను కావాలో లేక ఆ బిచ్చగత్త కావాలో తేల్చుకోండి అన్నది. ఆ మాటలకు అనంతుడు ఆవేశపడిపోతూ, బిచ్చగత్త అనవద్దని బోలెడన్నిసార్లు చెప్పాను. నీది ఒట్టి కుళ్ళు బుద్ధి. భర్తగా నిన్ను సంతోషపెట్టవలసిన బాధ్యత నాకు తెలుసు. అయితే అనాథనైన నన్ను పెంచి పెద్ద చేసిన అవ్వ పట్ల నాకు బాధ్యతంటూ లేదా? ఇంతటితో నోరు మూసుకో అన్నాడు. అమల ఆనాటి తెల్లవారుజామున తను వెళ్ళిపోతున్నట్టు ఒక ఉత్తరం రాసి నిద్రపోతున్న భర్త తలదిండు కింద పెట్టి బాడుగ బండిలో పుట్టింటికి వెళ్ళిపోయింది. హఠాత్తుగా వచ్చిన అమలను చూసి ఆమె తండ్రి, ఇలా ఒక్కదానివే వచ్చావేం అని అడిగాడు. ఆమె జరిగినదంతా తండ్రికి చెప్పి, నాకన్నా ఆయనకు ఆ ముసలి బిచ్చగత్తె ఎక్కువట. ఆ ఇంట్లో ఒక్క క్షణం ఉండలేక వచ్చేశాను అన్నది. ఆమె తండ్రి కొంచెం సేపు తలాడిస్తూ ఊరుకుని, మంచి పని చేశావు. భార్య పట్ల తన బాధ్యత ఏమిటో గ్రహించిన నాడు అతనే వస్తాడు అన్నాడు. తండ్రి మాటలు విని అమల చాలా సంతోషించింది. అయితే ఆమె అన్న మాత్రం పలకరించినైనా పలకరించకుండా బయటికి వెళ్ళిపోవటం ఆమెకు చాలా బాధ కలిగించింది. తర్వాత కొంతసేపటికి ఆమె తండ్రి కచేరీకి వెళ్తూ, జరిగిందేదో జరిగిపోయింది. నేను చీకటి పడకుండా వచ్చేస్తాను అన్నాడు. అయితే ఆ రోజు బాగా చీకటి పడిపోయాక కూడా తండ్రి ఇంటికి రాకపోవటంతో అమల ఆదురాపడి
తండ్రితో పాటు కచేరీలో ఉద్యోగం చేసే ఎదురింటి రామయ్య దగ్గరకు వెళ్ళి, "ఏం బాబాయ్, మా నాన్న ఇంకా రాలేదేం?" అని అడిగింది. "నీకు చెప్పటానికి మనస్కరించక ఊరుకున్నాను. ఈ సాయంత్రం మీ నాన్న లంచం పుచ్చుకుంటూ దొరికిపోయారు. నిలవడం కష్టం. ఉద్యోగం పోయినట్టే" అని చెప్పాడు రామయ్య. ఈ వార్త విని అమల నిలువెల్లా వణికిపోయింది. లంచం కారణంగా ఉద్యోగం పోవటమంటే దానితో పాటు పరువు పోయినట్టే. అమల ఇలా ఆలోచిస్తూ ఇంటికి తిరిగి వచ్చేసరికి పెరట్లో ఏదో అలికిడయింది. ఆమె అక్కడికి వెళ్ళేసరికి తండ్రి నూతి పళ్ళెం మీద ఏదో కాగితం పెట్టి వెళ్ళిపోతున్నాడు. అమల గబగబా పోయి అతడి చేయి పట్టుకున్నది. "ఇక ఎవరికీ నా ముఖం చూపెట్టలేను తల్లీ, నా దారిన నన్ను పోనీ" అన్నాడు అమల తండ్రి. "అదేం మాట నాన్నా, లోపలికి రా" అన్నది అమల వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. "ఈ వయసులో ఉద్యోగం పోయినా నా బతుకు ఎలా గడుస్తుంది?" అన్నాడామె తండ్రి బాధగా. "దిగులు పడకు నాన్నా, నీ ఉద్యోగం పోయినా అన్నయ్య ఉద్యోగం ఉన్నది. కొడుకుగా నిన్ను పోషించవలసిన బాధ్యత అన్నయ్యకు లేదా?" అన్నది అమల. ఆ సమయంలో పెరటి తలుపు తెరిచి అక్కడికి వచ్చిన అమల అన్నయ్య ఆమెతో, "ఆ బాధ్యత విషయం తర్వాత చెబుతాను. ముందు ఈ సంగతి చెప్పు." "అదులా కాళ్ళు చేతులు బావుండి గౌరవనీయమైన ఉద్యోగం చేసుకుంటున్న నాన్న లంచం తీసుకోవటం నీకు అసహ్యం కలిగించటం లేదా?" అన్నాడు. "దైవ సాక్షిగా నాన్న మీద అలాంటి అసహ్యభావం నాకు ఏమాత్రం లేదు" అన్నది అమల. ఆ జవాబుకు ఆమె అన్న నవ్వి, "లంచం తీసుకోవటం లాంటి అతి నీచమైన పని చేసిన నాన్నంటే నీకు అసహ్యం కలగటం లేదు. కానీ అంగవైకల్యం వల్ల మరో దారి లేక బిచ్చమెత్తగా మారిన పార్వతమ్మ అంటే నీకు అసహ్యం. ఎటువంటి నేరం చేసినవాడైనా తండ్రి గనక పోషించవలసిన బాధ్యత కొడుకుగా అన్నావు" అన్నాడు. "అవును, లేదా మరి" అని అడిగింది అమల కోపంగా. "ఆ బాధ్యత నాకున్నదన్న సంగతి నువ్వు చెప్పనవసరం లేదు. అనాథైన తనను ఎన్నో శ్రమలు కోర్చి పెంచి పెద్ద చేసిన పార్వతమ్మను ఆమె ముసలితనంలో పోషించవలసిన బాధ్యత అతని అనంతుడికి లేదా? ఆ ఇంటి కోడలిగా ఆమెను గౌరవిస్తూ సేవలు చేయటం నీకు ధర్మం కాదా?" అని అడిగాడు అమల అన్న. అమల జవాబేమీ చెప్పలేక కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని, "అన్నయ్య, నువ్వు నా కళ్ళు తెరిపించావు. పొద్దున్నే బయలుదేరి అత్తారింటికి వెళతాను. నాన్నకు ఉద్యోగం పోతే పోయింది. ఏదైనా శిక్ష కూడా పడుతుందేమో అని నాకు భయంగా ఉన్నది" అన్నది. ఆ మాటలకు అమల తండ్రి చిన్నగా నవ్వి, "నేను లంచమూ తీసుకోలేదు, ఉద్యోగమూ పోలేదు. నీ మేలు కోరి నీకు బుద్ధి గరపడానికి రామయ్య, నేను, నీ అన్నయ్య ఈ చిన్న నాటకం ఆడాం" అన్నాడు. "మీరాడిన నాటకం నాకీ జన్మకు సరిపడా బుద్ధిని, మంచి చెడ్డలు ఆలోచన గల జ్ఞానాన్ని ప్రసాదించింది" అంటూ అమల సంతోషంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.